చాలా మంది ఉమెన్స్ ప్రీ డయాబెటీస్ తోటి అండ్ పీసీఓఎస్ తోటి చాలా బాధపడుతుంటున్నారు. వాళ్ళు డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా సరే గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా ఉండాలి. అదేంటి గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలని చాలా మంది నన్ను అడిగారు. అయితే గ్లూకోజ్ ఎందుకు స్పైక్ అవుతుందని నేను చెప్తాను. ఇప్పుడు గ్లూకోజ్ స్పైక్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకున్న 3 పూట్లకు కూడా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్సే ఉన్నాయి. ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళ ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ బ్రేక్ డౌన్ ఈజీలీ ఇంటూ గ్లూకోజ్, అంటే గ్లూకోజ్ కింద ఈజీగా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల వీళ్ళ గ్లూకోజ్ అనేది ఇన్స్టెంట్ గా స్పైక్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే మీరు 3 పూటలు తింటున్నారో ఆ 3 పూటలకు కూడా మీరు తీసుకున్న ప్లేట్లోని ఈ 3 ఐటమ్స్ ఫిల్ అయ్యి ఉండేట్టుగా చూడండి. లైక్ ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఈ 3 కూడా బ్యాలెన్స్ గా మీరు తీసుకున్నట్టయితే మీకు గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వదు. మీకు ప్రోటీన్ లో వచ్చేసి ప్రోటీన్ లో వచ్చేసి మీరు చికెన్ తీసుకోవచ్చు, టోఫు తీసుకోవచ్చు అండ్ పన్నీర్ తీసుకోవచ్చు, సోయా చంక్స్ తీసుకోవచ్చు. అండ్ ఫైబర్కి వచ్చేసి వెజ్జెస్, సాలెడ్స్, కుకుంబర్ అండ్ టొమాటో ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోని మీరు ఒక ఆర్డర్లో తీసుకుంటే కూడా చాలా మంచిది. లైక్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఫైబర్, సెకండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ థర్డ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్. ఈ 3 మీరు ప్రాపర్గా ఒక ఆర్డర్లో తీసుకుంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఫుడ్ స్టార్ట్ చేసి కంప్లీట్ అయిన తర్వాత మీరు 10 to 20 minutes వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ డైజెషన్ ఫంక్షనింగ్ అనేది బాగుంటుంది అండ్ గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.